ఆఫీస్ నుండి మాట్లాడుతున్నా. చెప్పండి మేడం. శ్యామల గారు మీ ఇంట్లోనేనా అన్న? మా ఇంట్లోనే మేడం. ఓకే, పెన్షన్ వస్తుందా? బీడీ వర్కర్ కదా? వస్తుంది మేడం. ఏం ఇబ్బంది అయితే ఏం లేదు కదన్నా తీసుకునే విషయంలో? వస్తుంది మేడం, వచ్చింది. ఓకే అన్న, అదే ఇప్పుడు దుబ్బాకల ఎలక్షన్స్ అవుతున్నాయి కదా అన్న? అవును మేడం. ఏ పార్టీ కోట్ వేద్దాం అనుకుంటారన్న? గతంలో మత్తు చేసినాం టీఆర్ఎస్, కానీ టీఆర్ఎస్ ఏం డెవలప్ చేస్తలేదు కదా మేడం. వేరే పార్టీ. మీకు ఏ విషయంలో అట్లా అనిపించిందన్న? ఏం రోడ్లు ఇట్లా ఏం కాలేదు మేడం, ఇక్కడ రోడ్లు మంచిగా లేవు. ఎక్కడ అన్న మీది? మిరుదొడ్డి కదా అన్న? మిడిదొడ్డే మేడం. మిరుదొడ్డి అన్న, మీ ఏరియా పేరు చెప్తారా అన్న? మాది మిడిదొడ్డే, లోకల్ మండల హెడ్ క్వార్టర్. ఏరియా కొత్త బస్ స్టాండ్ మేడం. కొత్త బస్ స్టాండ్ దగ్గర అన్న? అవును మేడం. ఓకే అన్న, మీకు అక్కడ రోడ్స్ లేవా అన్న? సీసీ రోడ్లు లేవా? సీసీ రోడ్స్ లేవు. నెక్స్ట్ వచ్చేసి మన మా ఊళ్ళో గ్రామ పంచాయతీ కూలగొట్టిర్రు, గ్రామ పంచాయతీ కట్టలేదు ఇంతవరకు. అవునా అన్న? గ్రామ పంచాయతీ అన్న? మళ్ళా బస్ స్టాండ్ కట్టలేదు. బస్ స్టాండ్ అన్న? ఓకే. నెక్స్ట్ మూత్రశాలలు లేవు. ఓకే, మళ్ళా బ్రిడ్జ్ ఉంది కదా మేడం మా వాగు దగ్గర. అవునన్నా. వాగు దగ్గర బ్రిడ్జ్ కంప్లీట్ కాక ఇప్పుడు దగ్గర దగ్గర 6-7 ఏళ్ళు అవుతుంది. ఇంకోటి మేము గొల్లులో మేడం మేము. అయితే మేము గొర్రెలకు ఏది మన డీడీలు ఇచ్చినాం మేడం, 2 ఏళ్ళు అవుతుంది దగ్గర దగ్గర. మాకు గొర్రెలు ఇస్తా అని చెప్పేసి ఇంకా ఇవ్వట్లేదు మేడం. మరి ఎప్పుడు ఇస్తారేమో మేము మేడం. మేడం వెళ్ళాం మేడం. అవునమ్మా. సరే అన్న, నేను ఇది పై అధికారుల దృష్టికి తీసుకుపోతా అన్న. దృష్టికి అయితే కంపల్సరీ తీసుకున్నా. ఇవన్నీ మీరు చెప్పినవన్నీ నేను రాసుకున్నా అన్న. ఓకే అమ్మా. ఓకే, సార్ దృష్టికి అయితే నేను కంపల్సరీ తీసుకుపోతాను. మీరు ఈ నమ్మకం పెట్టుకొని పోయినసారి మీరు ఎట్లయితే టీఆర్ఎస్ కోటేసిరో ఇప్పుడు కూడా అట్లానే ఇవ్వండి అన్న. అయితే మా ఊళ్ళో అందరూ బీజేపీకి ఇస్తామంటారమ్మా. మేము కూడా అదే అందరూ ఇస్తారు కదా, మేము కూడా ఇద్దాం ఒకసారి. ఈయన గెలిపిస్తే అన్ని తెస్తారట కదా మేడం. ఎవరన్నా? రఘునందన్ రావు. రఘునందన్ రావా? అన్ని అన్న, మీ ఊరు ఏ ఊరు అన్న? ఒకసారి చెప్తారా అన్న? మీరు ఇప్పుడు మిరుదొడ్డి దగ్గర అంటే మిరుదొడ్డి మొత్తం బీజేపీకి వెళ్తామని అనుకుంటారా అన్న? చాలా మంది అంటారు మేడం. నిరుమూడు ఇంత అనలే కానీ ఈసారి బాగా ఇస్తామంటారు అందరూ. మన చాలా మంది జాయిన్ అవుతారు, అందుకే పోతురు ఎక్కువ. ఈసారి దీనికే ఇద్దామంటారు అమ్మా. అవునా అన్న? సరే అన్న, మీరైతే ఈ ఒక్కసారి నమ్మకం పెట్టుకొని ఒకసారి టీఆర్ఎస్ చేయండి అన్న. మీరు ఒకసారి చూస్తే తెలుస్తుంది కదన్నా ఏదైనా కూడా. కరెక్టే అమ్మా. ఇప్పుడు మీరు చెప్పారు కదన్నా, ఇవన్నీ నోట్ చేసుకున్నా ఖచ్చితంగా ప్రతి ఒక్కటి దీని హరీష్ రావు సార్ దృష్టికి వెళ్తుందన్న. మేము అన్నీ రాసుకుంటున్నాం ఇక్కడ. మళ్ళీ ఇంకోటి, ఇప్పుడు ఇండ్లు కొలుసుకోతురు కదమ్మా. అవునన్నా. ఇంటి ముంగట జాగ ఉంటే ఆ జాగ ఎక్కిమంటే మా జాగ ఎక్కిత్తలేరు. ఆ జాగ ఎందుకు ఎక్కిత్తలేరు అంటే ఇప్పుడు మళ్ళీ ఇంటి ముంగట వాకిలి ఉంటుంది కదమ్మా, వాకిలికి ఎల్ఆర్ఎస్ కట్టాలట కదమ్మా. గదానికి 400. గదానికి 400 అంటే ఇప్పుడు మా వాకిలి దగ్గర దగ్గర 100 గదాలు ఉంటుందమ్మా. ఇప్పుడు దగ్గర దగ్గర 40,000 ఎంత అవుతాయో అవన్నీ ఇప్పుడు అంటే ఈ కష్టంలో కట్టుడు ఇవన్నీ అది గెలవద్దు అంటారు కదమ్మా. అది గెలిపిస్తే ఇవి కట్టాలి అవి కట్టాలి అంటారు అని చెప్పేసి అందరు చెప్తారు కదమ్మా. సరే అన్న, నేను ఇక్కడ అవన్నీ రాసుకున్నా అన్న. ఖచ్చితంగా నేను సార్ దృష్టికి అయితే కంపల్సరీ తీసుకుపోతా అన్న. మీరైతే ఒకసారి నమ్మకం పెట్టుకొని టీఆర్ఎస్ పార్టీకి ఓటేయండి అన్న. గదే అమ్మ, అందరూ ఇక బీజేపీ అంటారు. ఇక మళ్ళీ నేను ఒక్కనిటైతే గెలవకపోతే ఏం లాభమ్మ. అందుకే ఇక గెలిచేదానికి ఇద్దామని ఒకసారి ఆలోచన చేస్తారు అందరు. కరెక్టే కదమ్మా. ఇప్పుడు ఇంటి మా గొర్రెకు లోన్ ఇంకా గిన్ని రోజులే అమ్మా, ఇస్తనే లేరు. ఇక మేము పైసలు మితికి తీసుకొచ్చి కట్టినామమ్మా. మళ్ళీ ఆ పైసలు మితి పడుతుంది, మా డీడీలు మాకన్నా ఇస్తలేరు. అన్న, నేను ఇది ఇక్కడ రాసుకున్నా అన్న. సార్ దృష్టికి అయితే కంపల్సరీ నేను తీసుకుపోతా అన్న. ఈ ముచ్చట అయితే మీకు చెప్పితే నేను రాసుకున్నా ప్రతి ఒక్కటి. అదే ఇస్తారని చెప్పేసి మా వాళ్ళు కూడా ఏమో కేసీఆర్ ఇంటికన్నా ఏమో ధర్నా కూడా చేసిరట, అందరిని కొట్టిరట మా వాళ్ళను. అవునా అన్న? సరే అన్న, నేను ఇప్పటికైతే ఇవన్నీ రాసుకున్నా. మీరైతే ఒకసారి నమ్మకం పెట్టుకొని మన కేసీఆర్ మీరు కారు గుర్తు కొట్టేయండి అన్న. వేసినామమ్మా, ఇది వరకు వేసినాం, గెలిపించినాం రామలింగారెడ్డిని. ఇక ఆయనే ఎత్తలేడు. ఇక వాళ్ళ భార్యతోటి ఏమవుతుంది, ఆయనే చేస్తే ఆయనే చేసేది ఉండే. వాళ్ళ భార్యతోటి మాట్లాడరా చేయరాదు, గామెతో ఏమవుతుంది అందరూ అన్ని అది అందరికి అదే ముచ్చట అంటారు. మా ఊళ్ళే కాదు, మాకు చుట్టాలు ఉంటారు పక్క పొంటి చెప్పారా, ఆడ కూడా గట్టిగా చెప్తారు అందరూ. అన్న, ఏదైనా మనం అవకాశం ఇస్తేనే కదన్నా, పరిపాలనలో అధికారంలోకి వస్తేనే కదన్నా మనకు తెలిసేది. అదే అమ్మా. ఇప్పుడు కానీ కరెక్టే, కానీ మాకు గొర్రెలు డీడీలు ఇస్తలేరు. ఇంటి ముంగట వాకిలికి ఎల్ఆర్ఎస్ ఏమో ఫీజు కట్టాలంటారు. ఎల్ఆర్ఎస్ కట్టాలంటే గదానికి 400 అంటే తక్కువ అవుతాయి అమ్మా, అడవులు అవుతున్నాయి. మళ్ళీ మాకు గొర్రెతోటి కూడా ఉంది, దానికి కూడా కట్టాలంటారు.
నేను ఎక్కించుకోమని ఎంత బతిలన్నా ఎక్కిరు సార్ మాకు జాగ ఎక్కిరంటే ఇల్లు మందమే ఎక్కిస్తారట వాళ్ళు జాగ ఎక్కి అంటారు. ఓకే అన్న, నేను ఇప్పుడు ఇవన్నీ రాసుకున్నా అన్న, కంపల్సరీ నేను ఇవన్నీ సార్ దృష్టికి అయితే తీసుకుపోతాను. మా ఊళ్ళో ఉన్న టీఆర్ఎస్ లీడర్ కూడా చెప్పినమ్మా, మా ఊళ్ళో ఉన్న టీఆర్ఎస్ లీడర్ చెప్తే కూడా ఇట్లా ఎక్కించలేరు అని చెప్పినా కానీ అది ఎక్కించుకోరు, అది ఎక్కించే టైంలో ఎక్కిస్తారు, అది రాసేటప్పుడు రాసేది అది నాకు కట్టే ఉంటే కట్టి ఎక్కించుకోవాలి అంటారు. సరే అన్న, ఇప్పుడు నేను ఇవన్నీ రాసుకున్నా, నేను సార్ దృష్టికి అయితే కంపల్సరీ నేను తీసుకుపోతా అన్న. అమ్మా ఓకే అన్న, మీరు నమ్మకం పెట్టుకొని కారు గుర్తు కొట్టేయండి అన్న. అంటే నేను ఒక్కరిని ఎత్తే గెలుతుందా అమ్మా, అందరూ వేయాలి మళ్ళీ నన్ను మళ్ళీ వేయలేదంటారు కదమ్మా. అదే అందరు ఎట్టెత్తే గట్టి మనం మనకు కూడా గట్టి ఉంటుందమ్మా, అందరి లెక్క మనం. ఒక్కరేస్తే గెలిచారు కదన్న, ఒక్కొక్క ఓటు కలిస్తేనే కదన్న మన పార్టీలు ఎవరైనా గెలిచేది. ఒక్కొక్క ఓటు ఎంత ఇంపార్టెంట్ అన్న. కరెక్టేగానమ్మా, అందరు ఇటు అంటారు. మళ్ళీ ఈమె రామలింగారెడ్డి ఏం చేయలేడు, ఆయన అంత మేధావి, ఆయననే ఏం చేయలేకపోయింది, ఈమెతో ఏం కాదంటారు కదమ్మా అందరూ. మళ్ళీ వేరే టోళ్ళు నిలబెట్టిన అయిపోతున్నాయి కదమ్మా. ఎందుకు చేయలేదన్న? ఆమెకు చదువు రాదట కదమ్మా అన్న. ఇప్పుడు చదువుతో ఏముందన్న సంబంధము, మనకు అధికారంలోకి వస్తేనే కదన్న తెలిసేది వాళ్ళు ఎట్లా 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 చేస్తారు అనేది. కరెక్టే కానీ చదువు రాను ఇవ్వాలి కదా, ఇప్పుడు మనం అవకాశం ఇస్తే కదా వాళ్ళు నిరూపించుకుంటారు. కరెక్టే అమ్మా, ఇప్పుడు మాకు చదువు రాలే, మా చుట్టూ వాళ్ళకి చదువు రాకపోతే అన్ని పర్సు హరీష్రావు తీసుకుపోతాడు, ఆ సంతకం పెట్టించుకొని. ఇప్పటికేదో మా ఊళ్ళో కాలేజీ కూడా తీసుకుపోయారట, మాది ఇక్కడ మిడిదొడ్డిదో దుబ్బాకదో. వెనకాల హరీష్ రావు సార్ ఉన్నారు, కేసీఆర్ సార్ ఉన్నారు, అన్ని చూసుకుంటారన్న వాళ్ళు. కానీ కరెక్టే కానమ్మా, మా దగ్గర అయితే మాకైతే గోల్ రియలేదమ్మా. మా వాళ్ళు అందరూ గోల్ రియలేదు, డీడీలు తీసినాము. 100 మందికి 10 మందికి ఇచ్చారమ్మా, ఇంకా 90 మందికి ఇవ్వలేదు. వాళ్ళందరూ బాధపడుతున్నారు, మిత్తులు పడుతున్నాయి అనవసరంగా. మా పైసలన్నా మాకు ఇస్తలేరు, గోల్ ఇస్తలేరు ఎంత అడిగినా. సరే అన్న, నేనైతే ఇది సార్ దృష్టికి తీసుకోవద్దా, ఇక్కడ రాసుకున్నా. సరేనా అన్న, మీరైతే నమ్మకం పెట్టుకొని పార్టీకి కారు గుర్తు కొట్టేయండి అన్న. కరెక్టే అమ్మా, నేను ఒక్కరిని ఎట్లా గెలుస్తారమ్మా, అందరూ వేయాలి కదా. అందరేమో చాలా మంది ఇప్పుడు 190 మంది బీజేపీ అంటారు. అందరు వేస్తారన్న, ఎందుకు వేయరు? ఇప్పుడు నేను చాలా మంది ఎందుకు వేయరన్నా, మనకి ఎవరు మంచి చేస్తే వాళ్ళకు వేస్తారు కదన్నా. ఇప్పుడు మీకంటే రాలేదు కదన్నా, చాలా మందికి రైతు బంధు వచ్చినాయి, కేసీఆర్ కిట్టు, మిషన్ భగీరథ ఇవన్నీ వస్తుంది, పెన్షన్లు చాలా మందికి వస్తున్నాయి కదన్నా, 2016 రూపాయలు. పింఛన్లు అయితే వస్తున్నాయి అమ్మా, అవసరం ఎందుకు, పింఛన్లు అయితే వస్తున్నాయి కానీ కాదు కానీ మిగతా ఏం వస్తలేవు ఇక అన్న. పింఛన్లతోటి ఎంతో మంది బతుకుతున్నారన్న, ఇప్పుడు వాళ్ళందరూ ఖచ్చితంగా వేస్తారన్న. వాళ్ళైతే ఇప్పుడు ఎట్లా అంటున్నారంటే అన్నం పెట్టిన వాళ్ళకి వేయాలి కదా అని అంటున్నారు. కానీ కరెక్టేగానమ్మా, ఈ పింఛన్ తీసుకుంటే వాళ్ళు కూడా కొంతమంది వాళ్ళు కూడా ఎందుకో ఏమో ఈసారి అందరూ ఎందుకో ఏమో చాలా మంది బీజేపీ అంటారు, ఎందుకో ఏమో అర్థమవుతలేదు. లేదన్నా, ఖచ్చితంగా అట్లా ఏం లేదన్నా, మీరు అట్లా పెట్టుకోకండి, మీరైతే నమ్మకం పెట్టుకొని ఓటేయరు ఇదంతే అన్న. కరెక్టే అమ్మా, మాకు గోల్డ్ ఇస్తలేరని మా బాధ, మాకు డీటెయిల్ మాకు ఇస్తలేరు, గోల్డ్ ఇస్తలేరు. నేను చెప్తా అన్న. సరేనా? సరే అమ్మా.